అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రతిపక్ష నాయకులకు మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతుందా? సొంత పార్టీ నేతల కంటే ప్రతిపక్ష నేతలకు మంత్రులు టచ్లో ఉన్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. అయితే కేవలం ఫ్రెండ్షిప్కే పరిమితమా, లేకుంటే వ్యాపారాలు కూడా కలిసి చేసుకుంటున్నారా? కాంగ్రెస్ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేమంతా ఒక్కటే అని అంటున్నారా? ఇంతకీ ఇంటెలిజెన్స్ ఆరా తీస్తే తెలిసిందేంటి? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. అధికార పార్టీ నేతలు, మంత్రులు ప్రతిపక్ష నేతలతో, ఎమ్మెల్యేలతో దోస్తీ చేస్తున్నారంటే అవునని వార్తలే వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు, మంత్రులపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టిందట. ఈ నిఘాలో అనేక విషయాలు తెలిసాయట. అధికార పార్టీ మంత్రులు ఎవరెవరు ప్రతిపక్ష నేతలతో దోస్తీ చేస్తున్నారు, కేవలం ఫ్రెండ్షిప్కే పరిమితమైంది ఎవరు, ప్రతిపక్ష నేతల దందాలకు సహకరిస్తున్నది ఎవరు, ఆ దందాలో పార్ట్నర్షిప్లో ఉన్నది ఎవరు, ఇలా అనేక కోణాల్లో ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి ఒక పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తోందట. అయితే ఇటీవలే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి, ప్రతిపక్ష ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక దందాలో పార్టీలకు అతీతంగా ఒకటై దందా చేస్తున్నారట. మొదట్లో ఎమ్మెల్యే అక్రమంగా ఇసుక దందా చేసుకునేవారు. అయితే అధికార పార్టీ నేతకి తెలియడంతో మాట్లాడుకుని ఇద్దరు కలిసి చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఈ దందా విషయంలో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, అధికారులకు మంత్రి అలాంటి ఆదేశాలు సైతం జారీ చేసినట్టు అక్కడ అధికారులే కొందరికి చెప్పుకొస్తున్నట్టు సమాచారం. ఈ విషయమై అధికారులు చెప్తోంది ఎంతవరకు నిజమని క్రాస్ చెక్ చేస్తే ఇంటెలిజెన్స్ కి నిజమే మంత్రి హస్తం ఉన్నట్లు తెలిసిందట. అయితే ఈ ఆరోపణలు, విమర్శల్లో సదరు మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ అనేది కాంట్రవర్సీలో ఉన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై నోరు జరిపిన విషయం తెలిసిందే. అది ఎంత కాంట్రవర్సీ అయ్యిందో కూడా తెలుసు. అలాగే పొన్నం ప్రభాకర్ అడపాదడపా కాస్త టంగ్ స్లిప్ అవుతూనే ఉంటారనే టాక్ కూడా ఉంది. ఇటీవలే పొన్నం మంత్రి పదవిపై కూడా అనేక చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. తరచూ ఫైర్ అయ్యే కౌశిక్ రెడ్డి సైతం సైలెంట్ గా ఉంటున్నారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పి అది కొన్ని రోజుల వరకే కదా అనే చర్చ ఉంది. అయితే కేవలం పొన్నం ప్రభాకర్, కౌశిక్ రెడ్డిలకు సంబంధించిన వ్యవహారమే కాదు, రాష్ట్రంలోని కీలక నేతలు, మంత్రులపై ఇంటెలిజెన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతలతో ఉన్నది ఎవరు, సహజ ఫ్రెండ్షిప్ ఓకే, అఫీషియల్ వ్యాపారాలు సరే, కానీ దందాలు చేస్తున్నది ఎవరు, సొంత పార్టీ నేతలు పనులు కాకుండా ప్రతిపక్ష నేతల పనులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తోన్నది ఎవరు, నిఘా పెట్టి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. చూడాలి మరి ఇలాంటి ఫ్రెండ్షిప్ పై సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో.